సాంకేతిక విప్లవ కారణంగా ప్రపంచం ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది. సాంకేతికతతో పాటు విధ్వంసం కూడా మన జీవితంలో చేరిందని చెప్పి మనస్తత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత రోజుకి 10 గంటల సేపు సోషల్ మీడియాలో గడపటం, ఇన్‌స్టాగ్రామ్‌లు చూడటం ఇవన్నీ కూడా నిత్యకృత్యాలుగా తయారయ్యాయి. ఇది ఒక మానసిక రుగ్మతలా తయారైందని చెప్పి మనస్తత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యలో జరిగినటువంటి ఒక ఆర్థిక సర్వే ప్రకారంగా 56% మంది దాదాపు రోజుకి 10 గంటల సేపు ఈ సోషల్ మీడియాలో గడుపుతున్నట్టుగా తెలిసింది. 62% మంది తీవ్రమైన మెడనొప్పితోనూ, 67% మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పి నేటి సర్వేలు చెబుతున్నాయి. ఈ పేపర్ క్లిప్పింగ్ చూడండి. అలనాటి సినీ తార షకీలా తీవ్రమైన మెడనొప్పితో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మెడకు ఆపరేషన్ చేసుకోవటం కేవలం నేను మొబైల్ ఫోను వాడటం వల్లే జరిగిందని చెప్పి ఆవిడ చెబుతున్నారు. ఇదో క్లిప్పింగ్ చూడండి. ఆన్లైన్లో గేములు ఆడొద్దని, డబ్బులు పోగొట్టుకోవద్దని ఒక మామగారు తన అల్లుడికి హెచ్చరిస్తే ఆ అల్లుడు ఆ మామగారిని తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్టుగా వార్తలు చెబుతున్నాయి. ఇటువంటి మానసిక రుగ్మతలకు, తీవ్రమైనటువంటి అలజడులకు మనస్తత్వ శాస్త్రవేత్తలు కొన్ని పరిష్కారాలు మనకి సూచిస్తున్నారు. అవేంటంటే నోటిఫికేషన్లని ఆఫ్ చేసుకోవటం, బెడ్రూమ్లోకి మొబైల్ ఫోన్లు తీసుకు వెళ్ళొద్దని చెప్పి చెప్పటం, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట కూర్చుని భోజనం చేయటం, ఇటువంటివి చేయాలని చెప్పి వారు పరిష్కారాలు మనకు చెప్తున్నారు. మీరు ఊహించండి, 30 సంవత్సరాల క్రితం ఈ మొబైల్ ఫోను మన చేతుల్లోకి రాకముందు, మన ప్రపంచంలోకి రాకముందు మన ఇంట్లో సభ్యులందరూ కలిసి చక్కగా ఓ చోట కూర్చుని మాట్లాడుకోవటం, సరదా కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే కదా. చిన్నపిల్లలైతే తాతయ్య, నానమ్మల చుట్టూ చేరి ఎన్నో కథలు చెప్పుకునేవారు. వాళ్ళు చెప్పేటువంటి కథలు, చందమామ కథలు విని చక్కగా నిద్రపోయేవారు, బాగా చదువుకునేవారు. చెప్పండి, మనలో ఎంతమందికి మన చక్కటి సామెతలు, పొడుపు కథలు గుర్తున్నాయో? కంచే చేరుమేస్తే ఇది ఒక మంచి సామెత కదా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇది ఎంత మంచి సామెత. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. కంచే చేనుమేస్తే ఇంటు కుట్టు లంకకు చేటు. ఎన్ని గొప్ప సామెతలు, ఎంత మంచి సామెతలు కదా. ఒకసారి గుర్తించుకోండి. మీకు తెలిసిన 10 సామెతలు మీ పిల్లలు చెప్పండి. తర్వాత రోజు నువ్వు మళ్ళా ఆ పిల్లల్ని అడగండి ఆ 10 సామెతల గురించి. ఎంత చక్కటి ఆట కదా. అదేవిధంగా మన పొడుపు కథలు, మన తాతయ్య, నానమ్మలు మనకు చెప్పినటువంటి పొడుపు కథలు ఒకసారి మళ్ళీ గుర్తించుకుందామా? ఇంటి వెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా గుప్పిడి కాదు. ఏంటి? పొగ. అంగుళం గదిలో 60 మంది. ఏంటిది? అగ్గిపెట్టే. రాజావారి తోటలో రోజా పూలు, చూసేవారే కానీ కోసేవారే లేరు. ఏంటవి? నక్షత్రాలు. గుర్తుకొస్తున్నాయా? పిల్లలతో ఇటువంటి పొడుపు కథలు చెప్పండి. వాళ్ళ యొక్క ఆలోచన శక్తికి కుదురు పెట్టండి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చిన్నపిల్లలకు, అంటే హై స్కూల్ స్టాండర్డ్ ఉన్న పిల్లలకు ఈ మొబైల్ ఫోన్స్ నిషేధించారని మనకు తెలుస్తుంది. అలాగే ఇంగ్లాండ్ దేశం కూడా ఈ మొబైల్ ఫోన్ వాడకం పిల్లల్లో నిషేధించాలని చెప్పి చట్టాలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మన పిల్లలు కూడా మరి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది కదా. ఏమంటారు? అలాగే మీ పిల్లలకు కాస్త సోషల్ మీడియాకు దూరంగా పెట్టి, మొబైల్ ఫోన్లకు దూరంగా పెట్టి, మనం కూడా దూరం అయ్యి చక్కటి సామెతలు, చక్కటి పొడుపు కథలు చెప్పుకుంటూ సరదాగా గడుపుదామా? ఏమంటారు?